డాన్స్ మాస్టర్ ఒకటవ తరగతి విద్యార్థిని పైన లైంగిక దాడి చేసినట్టు చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే లైంగిక దాడికి పాల్పడే డాన్స్ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలి. దాంతో పాటు ఈ ఘటనకు కారకులైనటువంటి స్కూల్ ప్రిన్సిపల్ పైన, చైర్మన్ పైన కేసులు నమోదు చేయాలి. ఏదేమైనా ఈ రోజు ఇటువంటి ఘటనలు జరగకుండా, భవిష్యత్తులో జరగకుండా అదేవిధంగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు భరోసాను ఇవ్వాలి. ఏదేమైతే సంబంధిత విద్యాశాఖ స్పందించాలి. ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యార్థుల పైన, అదేవిధంగా బాలికల మధ్య లైంగిక దాడి పైన కఠినమైన శిక్షలు తీసుకొచ్చి వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడిపల్లి మండలంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ మాస్టర్ ఒకటో తరగతి విద్యార్థిని పైన లైంగిక దాడి జరిగిందని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు, అదేవిధంగా అనేక రకాల వార్తాపత్రిక కథలు వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఏఎస్ఎఫ్ గా ఎవరైతే లైంగిక దాడికి పాల్పడ్డారో అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, దాంతో పాటు కిరణ్ ఇంటర్ స్కూల్ ఒక ప్రిన్సిపాల్ పైన, చైర్మన్ పైన కేసులు నమోదు చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు స్కూల్ యాజమాన్యం పైన ఉన్నది. ఈరోజు కిరణ్ ఇంటర్ స్కూల్ అంటే కేవలము వ్యాపారం చేసేటువంటి సంస్థ. కేవలం విద్యార్థి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకోవడంలో శ్రద్ధ పెడుతున్నారు తప్ప ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క రక్షణ కోసం గానీ, వారికి అవసరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారు. అంటే ఈ రోజు కిరణ్ ఇంటర్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఆగడాల పైన ఈరోజు సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తా ఉన్నాం. ఘటన జరిగి 2 రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు ఒక్క విద్యాశాఖ అధికారులు రాకుండా ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి విచారించకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఈరోజు ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారుల అండదండలతో ఈరోజు ఇది ఇష్టానుసారిగా రెచ్చిపోతా ఉన్నారు. అంటే ఈరోజు విద్యార్థులకు సంబంధించిన రక్షణ లేకుండా పోయింది. వారి కనీసం వారి రక్షించే బాధ్యత వాళ్ళపై లేకుండా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రధానంగా మేము డిమాండ్ చేస్తామంటే ఇప్పటికైనా సంబంధించిన కిరణ్ ఇంటర్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేయాలి. అదేవిధంగా చైర్మన్ పైన కేసు నమోదు చేయాలి. ఇంకా ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఖచ్చితంగా కూడా హామీ చేసి దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నూతనంగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈరోజు దాదాపు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలలు కావస్తున్నా కూడా ఈ యొక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ పైన కానివ్వండి, ఇటువంటి అరచకల పని కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాలపైన దృష్టి కేంద్రీకరించకుండా కేవలం ఈ రోజు పార్టీ ఎమ్మెల్యే పైన, అదేవిధంగా ఎమ్మెల్యే పార్టీలు చేసుకోవడం శ్రద్ధ వహిస్తూ తప్ప ఈ రోజు ఘటన జరిగి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి దానిపైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రధానంగా డిమాండ్ చేసేదంటే కిరణ్ ఇంటర్ స్కూల్ ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేయాలి, చైర్మన్ పైన కేసు నమోదు చేయాలి. ఇటువంటి ఘటనలు పొందా కాకుండా ఖచ్చితంగా వారు హామీ చేసిన బాధ్యత ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇక విద్యార్థినికి అదేవిధంగా వారి కట్టడి శిక్షణ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కన్ఫర్మేషన్ ఏదో గ్యాంగ్ మాకు ఇప్పుడు పోయినామన్నా అదే లెటర్ ప్యాడ్ మీద రాసినాం. ఆ సార్తో కన్ఫర్మేషన్ ఏది మాకు గ్యారంటీ ఏమి ఇస్తారో ఈరు మీరు, మా పిల్లలకు కాకుండా చేయరు, మీరు ఏం చేస్తారో చేయరు అంటే అన్ని చెప్తారే ఉండు. ఒకటే అడిగినాం పాయింట్. ఇంకా 9కి చెప్పే అందరూ వచ్చేసి దానికే అన్న ఎవరో ఒక్కరు పోయినారు. ఆయన ఏమంటున్నా మీరు అందరూ వచ్చారు, మీ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళు ఎవరో వచ్చారు అంటే ఎవరో ఒక్కరు పోయి మాట్లాడారు. అదే చెప్పినాం, అదే అడిగినాం. డ్రామాలా అంటే ఎవరు అడగదు, పేరెంట్ అడగవద్దు. పేరెంట్ అయితే కార్నర్ చేస్తారు. మీరు ఎందుకు భయపడుతున్నా? పేరెంట్స్ భయపడతామన్నా క్వశ్చన్ చేయాల్సినాడు. మేనేజ్మెంట్ కేసు ఫైల్ చేయాలి, ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి, ప్రిన్సిపల్ మొత్తం ఆమె కేసు ఫైల్ చేయాలి. ఇంతమంది నిర్లక్ష్యం ఉండదు. మనకు కావాలి అంటే విద్యార్థుల రక్షణ అవసరం లేదు వాళ్ళకు.